మనం కానీ వాళ్ళు కానీ ఇవ్వగలంటే జీవితాంతం వాళ్ళు మనల్ని వదిలిపోరు. ఓల్డ్ ఏజ్ హోములు తగ్గిపోతాయి, లేకుండా పోతాయి ఇండియాలో. మనకు కావాల్సింది అదే, మనం చూసుకోవాల్సింది. సో కాబట్టి ఈ సంవత్సరం మన పిల్లలకి మనం బెడ్ రాక్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టినాము. అదేవిధంగా హాలిడేస్ హోంవర్క్ ఒకటి ఇచ్చామన్నమాట. బెడ్ రాక్ ప్రోగ్రామ్ అనేది మామూలుగా మే హాలిడేస్ అని వచ్చినప్పుడు మా ఎల్కేజీ యూకేజీ వాళ్ళు, యూకేజీ ఫస్ట్ క్లాస్ వాళ్ళు పూర్తిగా మర్చిపోయి జీరోతో వస్తారు స్కూల్కి జూన్లో. వాళ్ళ కోసం 30 days తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీషు సంబంధించి ఫండమెంటల్ బుక్ ఒకటి ఇచ్చి 40 days కాపీ రైటింగ్ లాగా రాయించి నేర్పించి ఆ తర్వాత మనం సిలబస్ స్టార్ట్ చేసినాము. దసరా హాలిడేస్ హోంవర్క్ కూడా బుక్ ఇంటికి పంపించి ఎక్కువ డ్రాయింగ్స్, ఫిగర్స్ ఉండేటట్టుగా, అంటే సబ్జెక్ట్లో పిల్లలు ఉండేటట్టుగా 10 days ఫోన్ అడిక్ట్ కాకూడదు అనేసి బుక్ ఇచ్చి వాళ్ళకి పంపించడం అనేది 100% జరిగింది. అది చాలా బాగా సక్సెస్ అయింది. పేరెంట్స్ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, చాలా బాగా కోఆపరేట్ కూడా చేస్తున్నారు అన్నమాట. చాలామంది పేరెంట్స్ సంక్రాంతి హాలిడేస్ కూడా ఇస్తే బాగుంటుంది కూడా అడిగినారు. ఉండేది 4 రోజులు పండగ, అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు కాబట్టి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి. అప్పుడు పేరెంట్స్ కొంతమంది చెప్పినారు, సార్ హాలిడేస్ హోంవర్క్ మాత్రం ఇవ్వద్దండి సార్, మేము మా అత్తగారి ఇంటికి పోతున్నాము, మా అత్త మమ్మల్ని తిడుతుంది, హాలిడేస్ హోంవర్క్ ఇవ్వద్దండి సార్ అని చెప్పినారు. దసరా హాలిడేస్లో ఉండేదో 4 days హాలిడేస్ కాబట్టి ఎంజాయ్ చేయమని పిల్లల్ని వదిలేస్తున్నాం అనమాట. ఇప్పుడు మేమేం చెప్తామో అది కంపల్సరీగా ఆచరించేటట్టుగా పేరెంట్ చేయగలగాలి, 100% చేయగలగాలి. ఇప్పుడు నేను చెప్పేది విమర్శని నేను చెప్పడం లేదు. మన స్కూల్లో కంప్లీట్గా ప్రెమిసెస్లో జంక్ ఫుడ్ అనేది మనము నిషేధించినాం. ఎల్కేజీ స్టూడెంట్ కూడా మీరు గమనిస్తారో లేదో చూడండి, మీరు కుర్కురే ప్యాకెట్, లేస్ ప్యాకెట్ కొనిచ్చి స్కూల్లో పంపించని చూద్దాం, ఎల్కేజీ వాడు కూడా లోపలికి రాడు. వాడి భయం, సార్లు మేడం ఏమన్నా అంటే కొడతారని కదా, అది మేము రెడీ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇంకా 9th 10th పిల్లకాయలు దాంకొని తింటా ఉంటారు, దాచిపెట్టుకొని తింటా ఉంటారు. ఎల్కేజీకి తినరు. అట్లీస్ట్ వాళ్ళు ఒక బిస్కెట్స్ కూడా ప్యాకెట్ కూడా తినకూడదు, బిస్కెట్ పంపిస్తే కూడా అనమాట. 2 బిస్కెట్లు 3 బిస్కెట్లు తినాలి. దట్ ఈస్ నథింగ్ బట్ మైదా కదా అది. వాళ్ళకి ఆకలి అనేది అట్లా ఏ విధంగా వేస్తుంది? కంపల్సరీ దాన్ని చూసుకోవాలి. అలో చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా జంక్ ఫుడ్ కానీ 10 రూపాయలు 5 రూపాయలు రకరకాల షేపుల్లో అట్రాక్టివ్గా కొన్ని చాక్లెట్లు పెడతారు. పిల్లకాయలు అవి తెచ్చినారంటే వాళ్ళు మిగతా పిల్లకాయలే చెప్పేస్తారు, ఆఫీస్ రూమ్ కూడా చెప్తారు, సార్ వాడు జంక్ ఫుడ్ తెచ్చినాడు సార్, వీడు జంక్ ఫుడ్ తెచ్చినాడు సార్ అనేసి. మళ్ళీ అవి తీసి పెట్టుకొని ఇంటికి నుంచి పంపించేస్తాము. కొన్ని అయితే తీసి డస్ట్బిన్లో వేసి రీప్లేస్కి బిస్కెట్ అని ఇస్తాం. ఇది స్కూల్ మీద 100% చేస్తాను. కానీ స్కూల్ నుంచి పిల్లగాడు బయట పోతే ఎదురుగా షాప్లో ప్రతి పేరెంటు మేము ఏదైతే తినకూడదని ఇక్కడ చెప్తామో ఆ కుర్కురేలు, లేసులు, జంక్ ప్యాకెట్లు అన్నీ వాడు కొనిచ్చి మళ్ళీ మా ముందర ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లగాడికి ఏమనుకుంటే జంక్ ఫుడ్ అనేది స్కూల్లో మాత్రం తినకూడదేమో, బయట ఆడడం తినొచ్చు మైండ్ సెట్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. జంక్ ఫుడ్ పూర్తిగా తినకూడదని మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది స్కూల్ కోసమే కదా, లైఫ్లో తినకూడదు కదా. మా అబ్బాయిని ఒక వేరే స్కూల్లో, మన స్కూల్లో అంటే మనకు భయపడ్డేమో చదవడేమో అని చెప్పేసి అని నేను ఒక 2 సంవత్సరాలు వేరే స్కూల్లో పెట్టాను. అప్పటికే పేరెంట్స్ అంతా కంప్లైంట్ ఏమొచ్చిందంటే, మీ పిల్లగాడు మీ స్కూల్లో చదవకపోతే మేము నిన్నట్టు నమ్ముతాము అన్నారు. మళ్ళీ మా వాళ్ళని తెచ్చి మా స్కూల్లోనే వేసుకున్నాము. అది వేరే విషయం. అంటే మన దగ్గర మన పేరెంట్స్ ఉంటే ఒక అట్మాస్ఫియర్ లేకుండా పోతుందని. మా అబ్బాయిని మా స్కూల్లో వేసిన దానివల్ల మా అబ్బాయి నష్టపోయింది ఏమంటే, క్లాస్మేట్ పరంగా ఒక ఫ్రెండ్ కూడా లేకుండా అయిపోయినాడు. నాకు భయానికి ఎవరు అబ్బాయితో సాహసం చేయడం ఆపేసినారు. గ్రౌండ్కి పోయినా నాకు కంప్లైంట్ చేస్తాడు, బయట తిరిగినా కంప్లైంట్ చేస్తాడు అన్నట్టుగా అనమాట. సో కాబట్టి ఆ విధంగా మేము చెప్పిన మీరు కూడా సేమ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. జంక్ ఫుడ్ తినకూడదు, లైఫ్లో తినకూడదు. అదేదో పోయినప్పుడు మేము కూడా ఆ కుర్కురే లాంటివి తెలుసో తెలియకుండా అట్లీస్ట్ కూల్ డ్రింక్ కూడా పంపించాం. ఈవినింగ్ 6 o'clock పిక్నిక్ పోయి వస్తే నా జంక్ ఫుడ్, కూల్ డ్రింక్ అట్లే దిగినాడు. కూల్ డ్రింక్ బాటిల్ ఓపెన్ చేయని ఆ స్కూల్ వాళ్ళు. నా కోపం రాలే, చాలా అప్రిషియేట్ చేసినాను. ఈరోజు నేను జంక్ ఫుడ్ మన స్కూల్లో పెట్టకూడదు అని నేను అన్నానంటే నాకు ఇన్స్పిరేషన్ ఆ స్కూలే. మనం ఎక్కడి నుంచన్నా పోయినప్పుడు ఏదో నేర్చుకోవాలి, మనం ఏదో ఒకటి నేర్చుకోగలగాలి. టీచర్ ఆల్వేస్ బీ ఏ స్టూడెంట్ సంథింగ్ బీ ఏ టీచర్. కొన్నిసార్లు స్టూడెంట్ టీచర్ కావచ్చు. టీచర్ అనేది ఎప్పుడు నేర్చుకోగలగాలి. ఈరోజు మనం నేర్చుకోగలిగినప్పుడే మన జీవితంలో పైకి వెళ్తాం. ప్రొఫెషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ రకంగా ఉండొచ్చు అనమాట. సో ఈరోజు మీరు ఇక్కడ హాజరైందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ సంవత్సరం నుంచి మనం ఐఐటి క్లాసు, నీట్ క్లాసు, హైయర్ క్లాస్కి ఇంప్లిమెంట్ చేసినాము. చాలా బాగా సక్సెస్ అయింది విత్ ద అఫోర్డబుల్ ప్రైజెస్ ఓన్లీ అనమాట. సో మీ పిల్లల పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మాత్రమే వెళ్ళిపోకుండా, మీ పిల్లవాడు ప్రైజ్ తీసుకొని మాత్రమే వెళ్ళిపోకుండా లాస్ట్ వరకు ఓన్లీ 10 కల్చర్ ప్రోగ్రామ్స్ మాత్రం ఉన్నాయి. అందరూ ఇక్కడ ఉండి పిల్లల్ని ఎంకరేజ్ చేసి మీరు కూడా హ్యాపీగా ఇంటికి వెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
Thank you, sir. As usual, your words are truly inspired. Now I request Unlakshmi Madam to speak a few words about this event. Ma'am, please. ఓం నమో వెంకటేశాయ. ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ముందు ఉన్నటువంటి చిట్టి పొట్టి తల్లులు, అక్షర ఆనిముత్యాలకు నా శుభాశీస్సులు. ఇప్పుడే సారు చాలా విషయాలు మాట్లాడారు మనతో. 30 సంవత్సరాల ప్రయాణంలో తల్లిదండ్రులుగా మీ సహాయ సహకారాలు, ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలు మేము ఎప్పటికీ మరవలేనిది. మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక వేదిక పైన వెనుక 2 అద్భుతమైనటువంటి పదాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి అక్షర, రెండవది ఉడాన్. నిజానికి సారు ఎలా అక్షర అని పేరు పెట్టారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే అప్పటికి మాకు వివాహం కూడా కాలేదు సార్ స్కూల్ పెట్టినప్పుడు. ఒక మంచి గొప్ప పదము అక్షర. క్షరము అంటే నాశనము అని అర్థం. అక్షరము అంటే నాశనమే లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది అని. మనకు చదువు అనేటటువంటిది ఎంత శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుందో ఆ పదంలోనే ఉంది. అంతేకాదు, సృష్టి స్థితి లయలకు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని కూడా మనము అక్షర అంటాం. సో అటువంటి గొప్ప పేరు అక్షర. రెండవది ఉడాన్. ఈ అక్షర వృక్షంలో ఎన్నో పూలు పూసాయి, ఎన్నో పక్షులకు ఆశ్రమైంది. అటువంటిది 30 సంవత్సరాలకు కూడా ఒక అందమైనటువంటి పుష్పం వికసించింది. ఆ పుష్పమే ఉడాన్. ఉడాన్ అంటే కలలకు రెక్కలు, స్వేచ్ఛకు ప్రతిబింబం. మన ప్రతిభకు ఆకాశం అంతటి హద్దు. ఇంత గొప్ప పేరును సారు నిర్ణయించి అక్షరకు పెట్టడం అనేటటువంటిది చాలా బాగుంది. ఇక చిన్నపిల్లలు కాబట్టి పిల్లల తల్లిదండ్రులకు నేను సూచనలు అనుకోకండి, సలహాలు అనుకోకండి. పిల్లలు మనకు ప్రపంచం, మనకు పిల్లలే ప్రపంచం. అటువంటప్పుడు చిన్నపిల్లలు ప్రధానంగా ఇంట్లో తల్లిదండ్రులను అనుసరిస్తారు, స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్లని అనుకరిస్తారు. మనం వేసుకునేటటువంటి బట్టలు వేసుకునేటటువంటి విధానం అయితే ఏమి, మనం మాట్లాడేటటువంటి తీరు అయితేనేమి, మనం ప్రవర్తించేటటువంటి విధానం అయితేనేమి, అన్నిటినీ ఫాలో అవుతారు. ఇప్పుడు ఎలా ఉన్నారు సార్ చాలాసేపు చెప్పారు, ఫోన్ అడిక్ట్ అయ్యి ఎంత అని. ఇప్పుడు మనం నిజంగానే చాలా బిజీ అయిపోయింది లైఫ్. ఉరుగుల పరుగుల లైఫ్లో పిల్లల్ని చూసుకునే ఓపిక కూడా నిజానికి మనకు తక్కువతో కానీ మన ప్రపంచమే పిల్లలైనప్పుడు, పిల్లల ప్రపంచమే మనమైనప్పుడు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. కాసేపు అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సంవత్సరం పిల్లవాడికి కూడా ఫోన్ అలవాటు చేసేస్తున్నారు. వాడు ఏడిస్తే ఫోను, అన్నం పెట్టేటప్పుడు ఫోను, నిద్ర పుచ్చేటప్పుడు ఫోను. ఆ ఫోను వల్ల వాళ్ళ మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఎదుగుదలకు కూడా అది దెబ్బ అనేది మనందరికీ తెలుసు. అయినా వాళ్ళని చూసుకునే దాంట్లో మనం కొద్దిగా శ్రద్ధ వహిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం కూడా. ఇక పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సార్ కూడా అన్నారు ఆ మాట, కొద్దిగా మనము మన సమయాన్ని వాళ్ళ కోసం వెచ్చిస్తే బాగుంటుంది అని. నిజమే, ఎందుకంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి మదరే దాదాపుగా ఉంటుంది దగ్గర. తల్లికి ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటారు. పక్కన ఒక పిల్లవాడు పెన్సిల్ ఎత్తేస్తే ఆ పెన్సిల్ ఎత్తుకున్నాడు అన్న విషయం కూడా చెప్పాలి. చాక్లెట్ తింటే చాక్లెట్ తిన్నాడు అన్న విషయం కూడా చెప్పాలి. ఇంకొక పాప ఇంకోటి ఏదో తెస్తే అది తెచ్చింది అని చెప్పడం కూడా చెప్పాలి.
అంటే వాళ్ళకి మనకు అది చాలా చిన్న విషయాలుగా అనిపిస్తాయేమో కానీ వాళ్ళు